హాయ్, నా పేరు రామ్. నేను ఒక సక్సెస్ఫుల్ ఫిలిం డైరెక్టర్. కానీ ఈ సక్సెస్ వెనక ఎన్నో గాయాలు, అవమానాలు ఉన్నాయి. నా కథ మీకు తెలియాలంటే 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నా లైఫ్ ఒక జీరో ఏంటి, జీరో కన్నా డౌన్. కానీ ఎప్పటికైనా నా లైఫ్లో ఒక మంచి ఫిలిం డైరెక్టర్ అవ్వాలని కోరిక. కానీ నాకు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోవడం పక్కన పెడితే చాలా అవమానాలు, గాయాలే జరిగాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి లైఫ్లో ఏం చేద్దామన్నా చూద్దామన్నా చివరికి లైఫ్ వచ్చి ఆగేది డబ్బు దగ్గరే. వీడు నా ఫ్రెండ్ రిషి. పేరుకి ఫ్రెండ్ అయినా వాడు నన్ను ఎప్పుడూ అలా చూడలే. కారణం, వాడి దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంది. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా పొగరు కూడా ఉంటుంది. సో ఆ నన్ను ఎప్పుడు చిన్న చూపుగానే చూసేవాడు. వీడి గురించి ఇంకా క్లారిటీ తెలియాలంటే చెప్పడం ఎందుకు, మీరే చూడండి. రిషి, నీ ఇదిరా లైఫ్ అంటే. నేను ఉన్నా చూడు, దేనికి పనికిరాని క్వశ్చన్ మార్క్లా. కానీ నాకు ఒకటే డ్రీమ్ రా, ఎప్పటికైనా ఒక మంచి ఫిలిం డైరెక్టర్ అవ్వాలని. రిషి, నీకు అలాంటి డ్రీమ్స్ ఏం లేవా? చిచి, నాకు అలాంటి కోరికలు ఏం లేవు. నాకున్న నా డబ్బే చాలు. ఆగు, స్టార్టింగ్ ఏదో మాట చెప్పావే, నువ్వు డైరెక్టర్ అవుతావా? మనం ఎంతలో ఉండాలో మన కోరికలు కూడా అంతలో ఉండాలి. నీ దగ్గర మంచి ఫోనే లేదు, నువ్వు ఫిలిం డైరెక్టర్ అయిపోతావా? ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు మానేసి మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. ఆ క్షణం చాలా బాధేసింది. ఒక ఫ్రెండే నన్ను నమ్మకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారని. అయినా దీనికే ఎలా ఉంటే ఈ విషయం తెలిసిన తర్వాత మా నాన్న పరిస్థితి చూస్తారా? చూడండి. ఏరా, ఈ మధ్యన మార్కులు తక్కువ వస్తున్నాయి, త్రిగుళ్ళు ఎక్కువయ్యా ఏంటి? అవును, ఏదో డైరెక్టర్ అవుతారని కోస్తున్నావంట, రిషి చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాన్నకు తెలియకుండా దాచిన విషయం ఆ రిషిగాడి వల్ల ఈరోజు తెలిసిపోయింది. ఎలాగో తెలిసిపోయింది కదా, నేనే చెప్పేద్దని ఫిక్స్ అయ్యా. అవును నాన్న, చిన్నప్పటి నుంచి ఎలా డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఏంటి అయ్యేది? మూసుకొని బాగా చదువు ఫస్ట్. లేదు నాన్న, చిన్నప్పటి నుంచి నీ దగ్గర దాచా. నేను ఎలా అయినా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని నా కోరిక. ఒరే ఎదవా, మన పరిస్థితికి ఒక పూట ఇల్లు గడవడానికే కష్టంగా ఉంటుంది. నువ్వు ఇంకా డైరెక్టర్ అవుతావా? డైరెక్టర్ పోయి బాగా చదువుకో. ఆ 2 ఇన్సిడెంట్స్ తర్వాత చాలా భయం వేసింది. నాలో నాకే ఎన్నో క్వశ్చన్స్. అసలు నా కళ నెరవేరుతుందా, నేను అక్కడ దాకా వెళ్ళగలనా అని. అయినా జీవితంలో ఏం చేయాలన్నా డబ్బే కావాలా, టాలెంట్తో ఎవరికి పని లేదా అని చాలా బాధపడ్డా ఆ రోజు. నా చేత్తో రాసిన నా కథల్ని చూసుకుంటూ బాధపడ్డ రోజు అది. కానీ ఎప్పటికైనా ఒకటే ఆశ, నేను తీసిన సినిమా పోస్టర్ కూడా అలా గోడపైన చూడాలని. కానీ నా కళ నెరవేరుతుందా లేదా కలగానే మిగిలిపోతుందా అని చాలా భయం వేసింది. నా మీద నాకే చాలా చిరాకు వచ్చింది. కానీ అదే రోజు నా జీవితంలో మార్పు వస్తుందని అనుకోలేదు. రోడ్డు మీద ఫోన్ చూస్తూ వెళ్తున్న నాకు ఒక యాడ్ కనబడింది, కొత్త ఫిలిం మేకర్స్ కావాలని. అది చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. అదే టైంలో బాధ కూడా వేసింది, మనం ఎలా తీయగలం సినిమా అని. కానీ అదే టైంలో ఒక ఆలోచన వచ్చింది, మనం తీయలేకపోతే మన స్టోరీ మొత్తం రికార్డ్ చేసి పంపిస్తే డైరెక్టర్ వింటాడు కదా అని. నా వంతు ప్రయత్నం నేను చేసి స్టోరీ క్లారిటీగా, నీట్గా రికార్డ్ చేసి పంపించా. చివరిలో నా బాధ కూడా తెలిపా. అసలు నేను కలలో కూడా ఊహించినంత అద్భుతం జరిగింది నా జీవితంలో. నేను ఏదో ఒక చిన్న నమ్మకంతో పెట్టిన స్టోరీ ఆ డైరెక్టర్ వరకు వెళ్ళింది. అతను కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం విన్నాడు. వినగానే ఆ స్టోరీ అతనికి నచ్చిందంట. వెంటనే నాకు మెయిల్లో ఒకసారి మీట్ అవుదామని పెట్టాడు. మీట్ అయిన తర్వాత ఏమైందో మీరే చూడండి. చెప్పండి సార్, బిజీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు కావాలి? డైరెక్టర్ సార్ మీట్ అవుదామని మెయిల్ పెట్టారు, కలడానికి వచ్చా. సార్ బిజీగా ఉన్నారు, అడిగేసి వస్తాం. సార్ ఎవరో వచ్చారు మీట్ అవడానికి. రామ్ వచ్చాడా? వెళ్ళి రమ్మని చెప్పు. సార్ రామ్. నీ స్టోరీ విన్నానమ్మా, చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు. సార్ థ్యాంక్ యూ సార్. స్టోరీ సంగతి పక్కన పెడితే నీ వాయిస్లో నాకు సినిమా మీద ప్యాషన్ కనిపిస్తుంది. నేను నీతో సినిమా చేస్తాను, ఓకే?
ఆల్ ద బెస్ట్. అలా అతను నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మేమిద్దరం కలిపి ఒక సినిమా చేసాం. అది చాలా బాగా ఆడింది. ఆ తర్వాత నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యా. సక్సెస్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చూస్తారా? చూడండి ఒకసారి. సక్సెస్ అయ్యాక తిరిగి మా ఊరు వచ్చా. ఊర్లో దిగంగానే నాకు ఒక షాక్. నా ఫ్రెండ్ ఒక చిన్న బడ్డీ కొట్లో ఉన్నాడు. అన్నా ఒక డ్రింక్. అరే మామ నువ్వేట్రా ఇక్కడ? అదేం లేదురా, సడన్ గా నాన్నకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. అవునా? ఇప్పుడు ఎలా ఉందిరా నాన్నకి? నాన్నకి బాగానే ఉంది కానీ ఈ 3 సంవత్సరాలు ఎటు వెళ్ళిపోయాడు, ఊర్లో లేవు. ఓ అదా, ఒక డైరెక్టర్ నా వర్క్ నచ్చి పిలిచాడు రా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాన్సెస్ ఇచ్చాడు. నేను ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా ఇట్టే. ఆ రోజు అన్నావు కదరా నా వల్ల కాదని, ఈరోజు చేసి చూపించా చూడు. రే ఒకటి గుర్తుపెట్టుకో, రోజులు ఎప్పుడు ఒకలాగుండవు. ఇంక డబ్బు అంటావా, దాన్ని అస్సలు నమ్మకూడదు. అది చూసిన తర్వాత నవ్వాలో బాధపడాలో అర్థం కాలే. అవును, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, పదండి. మూడు సంవత్సరాల నుంచి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోవరా? ఇప్పుడు వచ్చి నవ్వుతున్నావు. అదా, సిటీలో ఒక పెద్ద డైరెక్టర్ నా స్టోరీ నచ్చి పిలిచాడు నాన్న. అదంతా సరేరా, ఓ మాటైనా చెప్పాలిగా నాతో. ఏమో నాన్న, ఆ రోజు ఉన్న బాధకి ఎవరికీ చెప్పాలనిపించలే. సరే కానీ వెళ్ళిన పైన ఏమైందిరా? అదే నన్ను అలా అంటావు. ఇప్పుడు నీ కొడుకు ఒక పెద్ద డైరెక్టర్. నువ్వు నాతో పాటు సిటీకి రా, నీకు నిన్నే కొత్తగా పరిచయం చేస్తా. పోనీలేరా, ఇప్పటికైనా నువ్వు అనుకుంది సాధించావు. మన కష్టాలన్నీ తీరిపోయినట్టేగా. చూసారా, 3 సంవత్సరాల క్రితం ఇదే మాట మా నాన్నతో చెప్తే వద్దు అని తిట్టాడు. ఈరోజు సక్సెస్ అయ్యి వచ్చాక భుజం మీద చెయ్యి వేసుకుని మరీ ఇంటికి తీసుకువెళ్తున్నాడు. సక్సెస్లో ఉండే కిక్కే వేరు. చూశారు కదా, ఇది నా కథ. నా కథలో జ్ఞాపకాల కన్నా గాయాలే ఎక్కువ ఉన్నాయి. ఏ రోజు నేను ఆగలేదు. అవకాశమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడూ ఆగొద్దు.